హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం కార్తీ నటించిన అన్నగారు వస్తారు అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, కార్తీ తాత తమిళ స్టార్ హీరో అయిన ఎంజీఆర్ కి పెద్ద ఫ్యాన్. ఎంజీఆర్ చనిపోయిన రోజే తన మనవడు పుట్టడంతో అన్నగారి అంశతోనే పుట్టాడని ఆయన సినిమాలు చూపిస్తూ మంచి మార్గంలో పెంచుతూ ఉంటాడు. లాటరీలో డబ్బులు వచ్చినా కూడా ఆ డబ్బులు మనకి వద్దు, కష్టపడి సంపాదించుకోవాలి అని చిన్నప్పుడు తాత కార్తీకి చెప్పడంతో అది నచ్చక అందరిలాగానే ఉంటూ తాతయ్య దగ్గర మంచివాడిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా కార్తీ పెద్దయ్యాక ఒక అవినీతి పోలీస్ ఆఫీసర్ అవుతాడు. లంచం తీసుకోవడం వల్ల సస్పెండ్ కూడా అవుతాడు. ఈ విషయం తన తాతకి తెలియకుండా జాగ్రత్త పడతాడు. అదే సమయంలో బిజినెస్ మ్యాన్ అయిన సత్యరాజ్ పర్యావరణానికి హాని తలపెట్టే ప్రాజెక్ట్ మొదలుపెట్టి సీఎం పర్మిషన్ కోసం ఫారినర్స్ తో కలిసి కొన్ని వేల కోట్లు ఇవ్వడానికి రెడీ అవుతాడు. సత్యరాజ్ కి చెందిన ఒక సీక్రెట్ ని పసుపు ముఖం అనే టీం హ్యాక్ చేసి బయట పెడుతుంది. ఇదే సమయంలో సత్యరాజ్ కూతుర్ని కార్తీ ఒక కేసులో కాపాడి అతనికి దగ్గరయ్యి ఈ పసుపు ముఖం ని పట్టుకునే టీమ్ లో జాయిన్ అవుతాడు. అసలు పసుపు ముఖం టీం ఎవరు, వాళ్ళని కార్తీ పట్టుకుంటాడా లేదా, సత్యరాజ్ ప్రాజెక్ట్ ఏమిటి, కృతి శెట్టి ఎవరు, ఈ కథకి ఎంజీఆర్ మధ్య సంబంధం ఏమిటి, కార్తీ మంచోడిగా మారాడా లేదా అనేది మిగిలిన కథ. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మైనస్ పాయింట్స్ వచ్చేసి సాంగ్స్, స్క్రీన్ ప్లే, స్టోరీ. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5.